ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనలతో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష శనివారం నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థులు ఈ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నెడతబోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం తొర, వారికి మద్దతుగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేదని, దుస్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలోకి వచ్చిన తర్వాత 152 సార్లు ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దానివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వివరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏఐసీసీ వారి యొక్క ఆదేశాల ప్రకారం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశించిన దాని ప్రకారం ఈరోజు రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గోకారం బస్టాండ్ దగ్గర మహాత్మా గాంధీ సెంటర్లో నిరాహార దీక్ష చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గత 4-5 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు అందరూ కూడా లక్షలాది మంది అక్కడ దీక్ష చేయటం, అలాగే ధర్నా చేయటం కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే, మరి మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ అని, అంటే ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ కానీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ, ఇటువంటి జాతీయ స్థాయి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి సంస్థ ద్వారా జరిగిన ఎగ్జామ్స్లో 152 సార్లు పేపర్ లీకేజ్ అయితే 7.5 కోట్ల మంది విద్యార్థులు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. పాపం ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఎంబీబీఎస్ కావాలని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో, ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పిస్తే మరి పేపర్ లీక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా మరి ఏ దిక్కుదోచని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దీని అంతటికీ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్పి విద్యార్థులు కోరితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడమే కాకుండా మరి బాష్ప వాయువు కూడా విద్యార్థుల మీద ప్రయోగించారు. అనేక మంది విద్యార్థుల్ని గన్ను తరిగి విద్యార్థులందరూ కూడా హాస్పిటలైజేషన్ అయిపోయేలాగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా దారుణం. దీనికి మద్దతు తెలియజేస్తూ మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, ఇతర ప్రతిపక్షాలు కూడా ఊరిగింపుగా వెళ్తే అక్కడ నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద కూడా దౌర్జన్యం చేశారు. ఆయన ముక్కు మీద గాయమైంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారని చెప్పి బస్ ఎక్కించి ప్రియాంక గాంధీ మహిళను కూడా చూడకుండా జెంట్స్ కానిస్టేబుల్ ఆవిడ జబ్బట్టుకు లోపల లాగేస్తాడు. ఇంత దారుణమైన సంఘటనలు మరి బ్రిటిష్ టైంలో కూడా జరగలేదు. మరి నరేంద్ర మోడీ గారు ఒక నియంత్రితమైనటువంటి వ్యక్తిలాగా ఈవేళ భారతదేశాన్ని ఆయన పాలించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ చనిపోయినటువంటి ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఇవ్వాలని, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి
మరి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారు అలాగే యువకులు అలాగే విద్యార్థులు అందరూ కూడా యాజిటేషన్ చేస్తున్నారు. ఆ యాజిటేషన్కి మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఒకటే గుర్తెట్టుకోండి, విద్యార్థులతోటి యువకులతోటి గొడవ పడిన వ్యక్తులు ఎవరో కూడా ఏ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా మరి వాళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగలేరు. మన పక్కనే చూసాం బంగ్లాదేశ్ విద్యార్థులతోటి యువతతోటి గొడవ పెట్టుకుని ఆవిడ పారిపోయి వచ్చి ఢిల్లీలో తలదాచుకుంటుంది. అలాగే నేపాల్ ప్రజలు తల్లి తరివేశారు యువకులు విద్యావంతులు కలిసి, అతను పదవి దిగిపోయి వేరే వాళ్ళకి పదవి ఇచ్చాడు. అలాగే శ్రీలంకలో కూడా విద్యార్థుల యువతతో గొడవ పెట్టుకుని అతను కూడా పోయాడు. కొత్త యువకుడు ఒక ఆయన శ్రీలంక ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అయ్యా నీకు కూడా అదే గతి పడుతుంది, ఎందుకంటే నీకు వయసు అయిపోయింది. 75 సంవత్సరాలు నిండినేని నువ్వు ఎల్కే అద్వానీని ఇంటికి పంపిస్తావు, మురళీ మనోహర్ జోషికి 75 నిండిపోయి ఇంటికి పంపిస్తావు. మరి నీకు 76 సంవత్సరాలు నిండిపోయి నీకు మా బుర్ర కూడా సరిగ్గా పనిచేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్తో నువ్వు రాజీనామా చేయించలేకపోతున్నావు. అటువంటి వ్యక్తిని నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత లేదు. నువ్వు తక్షణం రాజీనామా చేయి, ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి తొలగించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో విద్యార్థులందరూ కూడా చేస్తున్నటువంటి ఈ యాజిటేషన్కి, యువకులు విద్యార్థులు చేస్తున్న యాజిటేషన్కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా షర్మిలారెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈరోజు అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఇది ఒకరోజు రిలే నిరాహార దీక్ష. ఈ నిరాహార దీక్ష అనంతరము సాయంత్రం ఇక్కడ నుండి మన మహాశయులు అంబేద్కర్ విగ్రహం వరకు కూడా క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్సు అలాగే జిల్లాకి సంబంధించి అనేక పదవులు ఉన్నటువంటి నాయకులు అలాగే పిసిసి నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ దీక్షకు వారు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకొరకంటే సమస్య వారిది. ఈ దేశంలో ఉన్న యువత, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రస్తుతం ఉన్నటువంటి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దమని, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అరికట్టమని ఈ దేశంలో ఉన్న యువత అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉద్యమాన్ని చేపట్టి గత కొద్ది రోజులుగా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. వారు చాలా ధర్మమైనటువంటి సాధారణమైనటువంటి డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. అదేమిటంటే ఈ దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మార్చండి, దాని కొరకు ఒక కమిటీని వేయండి, నాణ్యతతో కూడినటువంటి విద్యని అందిస్తే యువత విదేశాలకు పోకుండా వారి యొక్క మేధను ఇక్కడే ఉపయోగిస్తారు, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని వారు చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే నీట్ ఎగ్జామ్ అలాగే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అవడం ద్వారా కొంతమంది సంవత్సరాలు తరబడి కోచింగ్ తీసుకుని తదనంతరము ఎగ్జామ్కి అటెండ్ అయితే ఆ పేపర్ లీకే ఎవడో డబ్బులు పెట్టి పేపర్ కొనుక్కున్నవాడు పాస్ అయి కష్టపడ్డవాడు ఫెయిల్ అయితే ఆ బాధను తట్టుకోలేక వారు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తల్లిదండ్రులు కడుపు కోతతో బాధపడుతూ ఉంటే ఆ రకంగా చనిపోయిన వారికి కొంత కాంపన్సేషన్ చెల్లించండి అని వారు అడగటం జరిగింది. అలాగే ఈ పేపర్ లీక్స్కి కారణమైనటువంటి వారిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో దోషులుగా తేలిన వారిని శిక్షించమని కోరటం జరిగింది. అలాగే ఈ గత 12 సంవత్సరాల నుంచి 152 పేపర్ లీక్స్ అవ్వడం జరిగింది.
ఇంత భారీ ఎత్తులో జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేస్తున్నారు? వారు ఆ పదవికి అనర్హులు కాబట్టి వారిని ఆ పదవి నుంచి తొలగించండి అని డిమాండ్ చేశారు. అలాగే నిన్నటి జూలై 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఢిల్లీకి చేరి వారి నిరసన తెలియజేస్తుంటే ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దుష్ట ఆలోచనతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని వారిపైన బాష్ప ప్రయోగాలు, లాఠీ చార్జీలు, బిల్లెట్స్, వాటర్ క్యాన్స్ ఇట్లా ప్రయోగించి వారిని అనేక ఇబ్బందులు పెట్టారు. వారు పట్టుదలతో ఈనాటికి కూడా జంతర్ మంతర్ వద్ద వారి యొక్క దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. అంటే వారంత పట్టుదలగా ఉన్నారు. వారి యొక్క కోరికలు న్యాయమైన డిమాండ్లు కాబట్టి ఈ దేశ యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అంతేగాని ఇందులో ఏ రకమైనటువంటి రాజకీయ కోణం లేదు. న్యాయమైన డిమాండ్లు, యువతను కాపాడుకోవాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలనే సదుద్దేశంతో మా రాహుల్ గాంధీ గారి ఉద్యమానికి మద్దతు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. న్యాయమైన డిమాండ్లు వారికి నెరవేరాలి. ఈ దేశ యువత, ఈ దేశ వారి యొక్క మేధస్సు ఈ దేశానికి ఉపయోగపడాలి. కాబట్టి మనమంతా వారిని వెన్నంటి మద్దతు తెలియజేయండి అని మాకు ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా ఈనాడు ఈ సభ, ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది.